ఈ దేశంలో ఏ హిందూ అయినా అబ్దుల్ కలాం గారిని వ్యతిరేకిస్తాడా? వ్యతిరేకించాడు. ముస్లిమేగా. మన కాన్సెప్ట్ అది కాదు. మన కాన్సెప్ట్ దేశభక్తుడు ఎవరైనా మనం దండం పెడతాం, దేశ వ్యతిరేకి ఎవరైనా పిండం పెడతాం. అది మనకు కావాల్సింది ఆ పద్ధతి. ఉదాహరణకి వాడి పేరు ఉపేంద్ర, వాడు ఎవడో గొర్రె, వాడు భారతదేశాన్ని 2 ముక్కలు చేసేయండి, మాకు మొక్క ఇచ్చేయండి అన్నాడు. ఆడికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఉపేంద్ర ఎక్కడ పేరేంటి? ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి పేరు. వాడికి బైబిల్ ఎక్కడం వల్ల కదా ఆలోచన వచ్చింది. ఇప్పుడు వాడు కనపడి అంటే మీ పోరాటం అంతా బైబిల్ మీదనా లేకపోతే క్రైస్తవుల మీదనా? కాదు. ఈ దేశ వ్యతిరేకి ఎవడైనా, వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవడైనా, దేశ వ్యతిరేకి ఎవడైనా నాకు వ్యతిరేకే, ఎవరైనా వ్యతిరేక. కానీ పర్టికులర్గా రాధా మనోహర్ దాస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా క్రైస్తవుల మీద, అదేవిధంగా ఇటు ముస్లింల మీద ఉంటుంది. ముస్లింల మీద కొంచెం తక్కువ, క్రైస్తవుల మీద ఎక్కువ. అవునా కాదా? ఇప్పుడు ఎక్కడ ఏది మనని అపోజ్ చేస్తూ ఎక్కువ ఉందో దాన్ని మనం రియాక్ట్ అవుతాం అంతే. కొన్ని మనసును వచ్చే ప్రశ్నలు కూడా అడగొచ్చు ఆ ఇంటర్వ్యూలో. లోకానికి పనికొస్తే మంచిదే, సొసైటీకి పనికొచ్చేది ఏదైనా అడుగు. సొసైటీకి పనికొచ్చే మరి అంతే కదా. అంటే రాధా మనోహర్ దాస్ మీద కొన్ని వాదనలు, అపవాదాలు అవన్నీ ఉన్నాయి. అభియోగాలు అది సహజం. చెప్పు. మనం ఇంట్లో కూర్చుంటే ఏ అభియోగాలు రావు. రైట్. మరి ప్రశ్నిస్తే రైట్. మీరు పబ్లిక్లోకి వచ్చారు కాబట్టి ఏదైనా ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చు. నేను అనుకుంటున్నా దయచేసి మీ మనోభావాలు దెబ్బతినవు అని అయితే అనుకోవచ్చు. రైట్. ప్రాక్టికల్ రైట్. అది రైట్. మిమ్మల్ని మీరు వ్యతిరేకిస్తున్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు చాలామంది కూడా క్లియర్గా అన్నది ఏంటంటే రాధా మనోహర్ దాస్ డిచ్కి అని చెప్పి డిచ్కి బాబా అని చెప్పేసి అని అన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? అదే చాలా తిట్లు తిడతారు. అది ఒకటి పర్టికులర్గా దాన్ని మెన్షన్ చేస్తూ దాన్ని హైలైట్ చేస్తారు. కాదన్నా, ఇప్పుడు నువ్వు వింటావా? నన్ను తిట్లు బోల్డ్ తిట్లు తిడతారు, లకార ప్రయోగాలు, వికార ప్రయోగాలు. నేను వాళ్ళని తిట్టను, వాడు నన్ను తిట్టిన వాడు ఎవడైనా వాడిని తిట్టను, వాడి బుక్నే తిడతా. ఎందుకని? వాడిని తయారు చేసింది ఎవరు? ఆ బుక్ కదా వాడిని అలా తయారు చేసింది. ఇంకో విషయం, నా మీద ఇక్కడ కేసు పెట్టారు ఏదో స్టేషన్లో, ఆ ఏరియా నాకు ఐడియా లేదు. అలాగే ఇంకెక్కడ నల్గొండలో ఎక్కడో కేసు పెట్టారు, ఆంధ్రాలో అంతకుముందు కూడా పెట్టారు. ఓకే, కేసు పెట్టాలి అనే ఆలోచన కానీ, ఒరే రాధమన్న నీకుందరా అని కానీ, నీకు భూమి మీద నౌకలు చెల్లిపోయినాయిరా అని కానీ, నువ్వు నాకు కనబడితే రా ఉంటుందని కానీ, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటావు? సమాధానం లేనప్పుడు. అవునా? కోపం తెప్పించినప్పుడు కూడా వస్తుంది కదా. కోపం ఎప్పుడు వస్తుంది? దొంగోడు అంటే థ్యాంక్ యూ సార్ అంటాడేంటి? దొంగోడు కాకపోయినప్పుడు కూడా దొంగోడు అన్న అంటే కోపం వస్తుంది కదా. ఇప్పుడు నిరూపిస్తాం మనం. నేను మీకేం చెప్పాను, మీకు కాదు, చాలా ఇంటర్వ్యూలో చాలా సభల్లో చెప్పా. నా ఛానల్లో 23,000 వీడియోస్ ఉన్నాయి. ఇంకా బయట మీలా చాలామందికి ఇంటర్వ్యూస్ ఇచ్చా. నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైనా రాంగ్ ఉంటే ఇలా పబ్లిక్లో క్షమాపణ చెప్తా. ఏదైనా ప్రూవ్ చేయపోండి, వాళ్ళ తరపున వాడు ప్రూవ్ చేయి. రైట్. వాళ్ళ తరపున అంటే మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఫ్లడ్ చేసిరు అని చెప్పేసి క్లియర్గా ఆ అంశంలో కొంచెం తీసుకొచ్చి మాట్లాడినటువంటి అంశం అది వాస్తవమేనా? మీరు ఫ్లడ్ చేసిరా అమ్మాయిని? అమ్మాయిని ఫ్లడ్ చేసిరా? అమ్మాయిని ఫ్లడ్ చేసిరా? ఎవరమ్మాయి? మీరు మాట్లాడినటువంటి అమ్మాయి. అది నాకే తెలియదు. ఎవరు అమ్మాయి? మాట్లాడలేదా మీరు? ఎవరు అమ్మాయి? మీరు మాట్లాడారు కదా. కాదు, అసలు అమ్మాయి ఎక్కడుంది? మీరు మాట్లాడిన వెనకాల ఒక స్త్రీ ఉంది అని అన్నాను అనుకో, వెనక్కి తిరిగి చూస్తావు, ఉందా నీ వెనకాల? లేదు. సేమ్